అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మకర రాశి వారికి ఈ మే నెల 15, 16, 17 తేదీల్లో మీకు జరగబోయేది తెలిస్తే నిజంగా మీరు నమ్మరు, ఆశ్చర్యపోతారు. మరి అసలు ఈ 3 రోజులు మీకు ఎలా ఉండబోతుంది, అలాగే మీ యొక్క వ్యక్తిత్వం, మనస్తత్వం, మీ జీవితంలో మీరు చేసుకోవాల్సినటువంటి మార్పులు ఏమిటి, ఎలా ఉంటే మీరు జీవితంలో ఇంకా మంచిగా ఎదగడానికి అవకాశం ఉంటుంది, ఎలాంటి విషయాలను విడిచిపెట్టాలి, ఇలాంటివన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. మకర రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను చూస్తున్నారో దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఆలస్యం చేయకుండా ఈ మకర రాశి వారికి మే నెల 15, 16, 17 తేదీల్లో ఎలా ఉండబోతుంది, మీరు జీవితంలో ఈ 3 రోజుల్లో కూడా మీరు ఊహించినటువంటి మార్పు చేర్పులు ఎలా ఉండబోతున్నాయో ఈ 3 రోజుల్లో మీకు తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. అసలు ఈ మకర రాశి వ్యక్తులకు వీరికి నిజంగా అంటే ఈ 3 రోజుల్లో కూడా పట్టిందల్లా బంగారమే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రాశి వారికి చాలా రోజుల నుండి అంటే కొన్ని రకాలుగా సమస్యలు కావచ్చు, కష్టాలు కావచ్చు, చాలా పుష్కలంగా ఉన్నాయండి. ఈ రాశి వారిని అదృష్టవంతులుగా అని మనం చెప్తున్నామే కానీ మాకంటూ ఏ అదృష్టం అనేది ఇప్పటి వరకు రావడం లేదని చెప్పి ప్రతి ఒక్కరి మనసులో ఉన్నటువంటి మాటే. అయితే ఈ రాశిలో నిజంగా అంటే కొంతమంది అదృష్టవంతులు ఉన్నారు, దురదృష్టవంతులు ఉన్నారని చెప్పుకోవచ్చు. అంటే ఏంటంటే అండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క కర్మానుసారంగా వారి జీవితంలో జరుగుతూ ఉంటాయి. అలాగే గ్రహాల యొక్క పరిస్థితుల మార్పు చేర్పుల వలన కొన్ని సంఘటనలు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటాయన్నమాట. కాబట్టి అందరికీ కూడా ఒకే రోజు అదృష్టం వస్తుందని కాదు, అలాగే అందరికీ కూడా ఒకే రోజు దురదృష్టవంతులు జీవితాంతం ఉంటారని కాదు. కాబట్టి వీరికి ఏ పని చేసినా కూడా మంచి సక్సెస్ రావడం లేదని చెప్పి చాలామంది బాధపడుతూ ఉన్నారు. కాబట్టి ఆర్థికంగా బాగా లాభాలు రావడానికి కూడా మంచిగా కొన్ని టిప్స్ అనేవి ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి. అయితే బాగా లాభాలు రావడం, వ్యాపారంలో ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి కూడా బాగా కలిసి రావడం అనేది 3 రోజులు జరగబోతుంది. కాబట్టి వీరికి గురుగ్రహం అనేది బాగా ఉంటుందనే చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి వారి గురించి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. నిజంగా మీరు ఈ విషయాలను తెలుసుకుని ఆశ్చర్యపడతారు. ఎందుకంటే మీ గురించి ఆసక్తికరమైనటువంటి విషయాలు కాబట్టి మీరే వినండి. ఖచ్చితంగా మీరు అంటే ఆనందిస్తారు, ఆశ్చర్యపడతారు. ఇన్ని విషయాలు మా గురించి ఇంతగా అసలు ఎలా తెలిసింది అన్న విషయం మీకు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే నిజం చెప్పాలంటే బ్రహ్మంగారు ఎన్నో 1000 సంవత్సరాల కిందటే రాసినటువంటి ప్రతిదీ కూడా చెప్పింది చెప్పినట్లుగా స్వామివారు చెప్పింది జరుగుతుంది. అలాంటి బ్రహ్మంగారు ఎవరి తలనరాతనైతే పూర్తిగా చెప్పగలిగినటువంటి శక్తి కేవలం ఆయనకే ఉందని మనకందరికీ తెలిసినటువంటి విషయమే. అంత గొప్ప మహానుభావుడు. కాబట్టి ఈ రాశి వారి గురించి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు కూడా ఆయన చెప్పారు. అంటే ఒక్కొక్కరి రాశి వారికి ఒక్కొక్క మనస్తత్వం ఉంటుందని చెప్పి అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే కదండి. కాబట్టి ఈ రాశి వారికి కూడా ఎవరైతే ఈ రాశి వారిలో పుడతారో వాళ్ళు నిజంగా అదృష్టవంతులేనండి. అంటే అది మంగళవారం కావచ్చు, లేదంటే బుధవారం కావచ్చు, ఏ వారంలో పుట్టిన వారైనా ఈ రాశి వాళ్ళు అదృష్టవంతులే. ఎందుకంటే వీరేంటంటే చాలా బ్యాలెన్స్గా ఉంటారు. అలాగే మనకు సంతోషంలోనైనా బాధలోనైనా కానీ ఈ రాశివారు అంటే చాలా బ్యాలెన్స్గా ఉంటారనమాట. వీరి మనస్తత్వం కూడా చాలా బ్యాలెన్స్గా ఉంటుంది. అంటే దేనికి కూడా ఓవర్గా రియాక్ట్ అవ్వరు. ఏదన్నా బాధ వచ్చినా కూడా అలాగే ఉంటారు, ఎంత సంతోషం వచ్చినా కూడా అలాగే ఉంటారు. ఏదన్నా అంటే ఎక్కువగా అంటే ప్రజల్లో ఉన్నటువంటి వాళ్ళైనా కానీ సంతోషాన్నైనా బాధనైనా కానీ ఒకే రకంగా స్వీకరిస్తారు. అంటే సంతోషం వచ్చినప్పుడు పొంగిపోరు, బాధ వచ్చినప్పుడు కుంగిపోరు. ఎప్పుడైనా కానీ బ్యాలెన్స్గా ఉండడంలో వీరు మొట్టమొదటిగా మంచి స్థానంలో ఉంటారని చెప్పుకోవచ్చు. అలాగే వీరు ఏ పనైనా కానీ చాలా శ్రద్ధగా చేస్తూ ఉంటారు. ఎంత కఠినమైనటువంటి పరిస్థితులు చుట్టూ ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా, వెనకాల ఎన్ని టెన్షన్స్ ఉన్నా కానీ వీరు చేసేటటువంటి పనిని మాత్రం చక్కగా వైనంగా పూర్తి చేస్తారు. అలాగే ఆ పనిని పెండింగ్లో అనేది పెట్టరు. అలాగే పనిలో లీనమైపోయి ఎన్ని బాధలు ఉన్నా కానీ జీవితంలో బాధలన్నా వస్తుంటాయి పోతుంటాయి అని చెప్పేసి పని మీద ఈ రాశి వ్యక్తులు ఎప్పుడూ కూడా చక్కగా మంచి మనసుతో మంచి ఆలోచనలు కలిగి చక్కగా ఉంటారు. పొరపాటున కూడా ఏదన్నా ఒక విషయం ఉంటే బయటకు చెప్పుకోరండి. కాబట్టి ఎవరన్నా ఫ్రెండ్స్కి ఉంటే లేదంటే బాగా సన్నిహితులు ఉంటే మాత్రం వారితో చెప్పుకుంటారు. అలాగే వాళ్ళతో చెప్పుకున్నట్లయితే వాళ్ళు ఆ విషయాలను చాలా గోప్యంగా ఉంచుతారని చెప్పి వీళ్ళు నమ్ముతారు. ఇక బయటకు మాత్రం కొన్ని విషయాలను ఎవరికి కూడా చెప్పుకోవడం వీరికి ఇష్టం ఉండదు. అలాగే బయటకు రానివ్వడం అంటే ఈ రాశి వ్యక్తులకు అసలు నమ్మదగినటువంటి వ్యక్తులు ఉన్నారా లేదా అనేటటువంటి సందేహం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీరితో ఉండేటటువంటి వారు చాలా వరకు నమ్మకంగానే ఉంటారండి. ఇక వీరి జీవితంలో వాళ్ళ ఫ్రెండ్స్ కానివ్వండి, లేదంటే రిలేషన్స్ కానివ్వండి, మనకు అంటే వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోకూడదు అనేటటువంటి ఉద్దేశంతో అందరితో కూడా చాలా చక్కగా ఉంటారనమాట.
అలాగే మనకు ఒక మంచి ఫ్రెండ్, ఒక మంచి స్నేహితుడు తప్పకుండా ఉన్నాడు అనేటటువంటి నమ్మకం కూడా వీరికి ఎదురయ్యేటటువంటి పరిస్థితి వాళ్ళ ఫ్రెండ్సే తీసుకొస్తారు. ఇక వీరికి చేతనైనటువంటి సహాయం, ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నవారికి అంటే మాట సహాయం కావచ్చు, ఏదైనా ఐడియాస్ ఇవ్వటం కానీ, ఇలా చాలా వరకు కూడా ఈ రాశి వ్యక్తులు ఎదుటి వ్యక్తి యొక్క జీవితంలో ఏదైనా మాట సహాయం కానీ ఇలాంటివి చేయడంలో ముందుంటారని చెప్పుకోవాలి. ఇలా ఏదో ఒక విధంగా ఎవరో ఒకళ్ళను చక్కగా సహాయంలో ఉన్న వాళ్ళను ఆదుకోవడం కానీ, ఏదైనా అవసరంలో ఉన్నవారికి హెల్ప్ చేయడంలో కానీ వీళ్ళు ముందుంటారు. ఇక ఈ రాశి వ్యక్తులు కుటుంబ సభ్యుల కోసం కూడా చాలా అంటే చాలా సమయాన్ని కేటాయిస్తారండి. చాలా విలువ ఇస్తారు. కుటుంబ సభ్యుల కోసం ఎంత త్యాగమైనా చేయడానికి వెనకాడరు. ఆఖరికి సంతోషాన్ని విడిచిపెట్టమన్నా కూడా కుటుంబ సభ్యుల కోసం విడిచిపెట్టమంటే విడిచేస్తారు. అంతగా కుటుంబ సభ్యులంటే ప్రాణమిస్తారు. అంత విలువిస్తారు. ప్రతి క్షణాన్ని కూడా ఎంజాయ్ చేస్తారనమాట. అదేవిధంగా కుటుంబ సభ్యులకు ప్రత్యేకమైనటువంటి సమయాన్ని కూడా కేటాయించాలని చెప్పి చూస్తూ ఉంటారు. అంటే వారితో సరదాగా గడపడం, కాస్త సమయం ఉన్నా కూడా బయట ఫ్రెండ్స్‌తో కన్నా కూడా వీరు కుటుంబ సభ్యులతో ఎక్కువగా టైం అనేది కేటాయిస్తూ ఉంటారు. అంటే సరదాగా వారిని బయటకు తీసుకువెళ్ళడం, వారితో సంతోషంగా మాట్లాడడం, వారికి ఇష్టమైనటువంటి భోజనం చేయించుకొని తినడం, వారితో అంటే సరదాగా గడపడం, సరదాగా మాట్లాడటం, భార్యాపిల్లలతో కావచ్చు, లేదంటే భర్త పిల్లలు కావచ్చు, ఇలా ఎక్కువగా కుటుంబ సభ్యులతో ఉండడానికి వీరు ఇష్టంగా ఉంటారు. అలాగే ఇంకా ఈ రాశి వారి యొక్క భాగస్వాములను అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. అలాగే వీరికి ఏంటంటే ప్రతి క్షణాన్ని కూడా ఎంజాయ్ చేయడం అంటే ఇష్టం. వీరికి బాధలు కానీ, కష్టాలు కానీ ఇవన్నీ కూడా ఉండొచ్చండి. కానీ ఎప్పుడూ కూడా అంటే సంతోషంగా, సరదాగా, కాలక్షేపంగా, టైంపాస్‌గా, కామెడీగా ఇలా మాట్లాడుతూ ఉంటారనమాట. బాధల్లాంటివి ఉంటే ఎక్కువగా వినలేరండి. ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని, ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉండడానికి వీరు ఇష్టపడుతూ ఉంటారు. వీరి భాగస్వామి విషయానికొస్తే ప్రత్యేకంగా వీరి భాగస్వామి ఎవరైతే ఉన్నారో వారిని నెత్తిన పెట్టుకొని చూసుకుంటారనే చెప్పుకోవాలి. అలాగే వీరు పని విషయాన్ని కూడా కొంచెం జాగ్రత్త. ఏదైనా ఒక పని అనుకుంటే ఆ పని అయిపోయే వరకు నిద్రపోరు. అంత యాటిట్యూడ్, అంత యాక్టివ్‌గా పనిలో శ్రద్ధగా ఉంటారు. అలాగే మేము సంపాదించాలి, టాప్ పొజిషన్‌లో ఉండాలి, ఒకరి కింద మేము చేయి చాపకూడదనేటటువంటి నాయకత్వ లక్షణాలు కూడా ఈ రాశి వారిలో ఎక్కువ మందిలో ఉంటూ ఉంటాయి. అలాగే వీరి కష్టానికి తగినట్టుగా, వీరి తెలివితేటలకు తగినట్టుగా పేరు ప్రతిష్టలు, హోదా, పలుకుబడి అన్నీ కూడా వీరికి సమాజంలో పుష్కలంగా ఉంటాయనే చెప్పుకోవాలి. అలాగే వీరికి భవిష్యత్ అనేది బాగుండేలాగా మంచిగా ప్లాన్ కూడా చేసుకుంటారండి. మంచిగా ఉన్నప్పుడే బాగా కష్టపడతారు కాబట్టి మంచిగా పేరు ప్రఖ్యాతులను కూడా అలాగే పొందుతారనే చెప్పుకోవాలి. ఇక అలాగే ఈ రాశి వారు ఒక వ్యక్తిని గనక ఎవరినైనా ప్రేమించినట్లయితే చాలా ప్రాణంగా ప్రేమిస్తూ ఉంటారు. వీరిలో ప్రేమ వివాహాలు చేసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారండి. అంటే ప్రేమ బంధాన్ని వివాహ బంధంగా మార్చుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారనమాట. అలాగే ప్రేమించిన వాళ్ళను, నమ్ముకున్న వాళ్ళను అసలు విడిచిపెట్టరు. ప్రాణం పోయినా కూడా వాళ్ళతోనే లైఫ్ అనేది అనుకునేలాగా ఉంటారు. ఇక ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రాశి వ్యక్తులు చాలా మంచి మనస్తత్వం కలిగిన వారు. దైవారాధన చేయడం వలన మీకు నరదృష్టి ప్రభావం అనేది చాలా వరకు కూడా తగ్గుతుందని చెప్పుకోవాలండి. అలాగే మీకు ఆర్థిక పరిస్థితులు మీకు అనుకూలంగా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు కొన్ని విషయాల్లో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని తప్పకుండా మీరైతే పొందాలి. కాబట్టి లక్ష్మీదేవికి ప్రతిరోజు కూడా ధూపదీప నైవేద్యాలతో అమ్మవారిని పూజించుకోండి. అలాగే కాస్త ఎర్ర నీళ్లు దిష్టి తీసేసుకోవడం, అలాగే ఆదివారం పూట మీకు కుదిరితే ఎర్ర నీళ్లు మీ పెద్దవాళ్ళ చేత కానీ, లేదంటే మీ అంతట మీరైనా కానీ ఎర్ర నీళ్లు దిష్టి తీసేసుకుంటూ ఉండండి. ఇంకా రాళ్ళ ఉప్పుతో కూడా దిష్టి అనేది తప్పనిసరిగా తీసేసుకుంటూ ఉండాలి. ఇక మీకు ఆరోగ్యం కూడా చాలా బాగుండడం కోసం, మనశ్శాంతి కోసం ధ్యానం, చిన్న చిన్న వ్యాయామాలు లాంటివి చేసుకోండి. ఇక వీరికి మే 15, 16, 17 తేదీల్లో చాలా అద్భుతంగా ఉంటుందండి. 15వ తేదీన వీరి పనుల్లో వీరు చాలా బిజీగా ఉంటారు. 16వ తేదీన కూడా అలాగే ఉంటారు. చాలా అనుకూలమైనటువంటి రోజులుగా చెప్పుకోవచ్చు. అయితే వీరికి 17వ తేదీన చాలా మంచి శుభవార్తలైతే వినబోతున్నారని చెప్పుకోవాలి. అంటే ఆ శుభవార్తలు ఏమిటి అంటే చక్కగా ప్రేమికులకు సంబంధించిన వారు ఈ రాశిలో వాళ్ళు ఉంటే అండి, వాళ్ళు చక్కగా వారి ప్రేమ బంధాన్ని ఏంటంటే తిరిగి వాళ్ళు వివాహ బంధంగా త్వరలోనే అంటే ఒక మంచి విషయాన్ని వీరు బంధువులకు కానీ, లేదంటే ఇంట్లో వారికి కానీ చెప్పుకొని వీరి యొక్క ప్రేమను సక్సెస్ అయ్యే విధంగా చేసుకోబోతున్నారని చెప్పుకోవాలి. దీనికి సంబంధించినటువంటి మంచి శుభవార్త అయితే వీరి ఇరు కుటుంబాల్లో చక్కగా వీరు వినబోతున్నారని చెప్పుకోవాలి. ఇక రెండవ శుభవార్త ఏమిటంటే ఎవరైతే ఉద్యోగ అన్వేషణలో ఉన్నారో, ఉద్యోగాల కోసం చాలా రోజుల నుండి ఎదురు చూస్తూ ఇక ఆ ఉద్యోగం మాకు రాదని చెప్పేసి డిసప్పాయింట్‌లో ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి కూడా చక్కగా ఉద్యోగ అవకాశం అయితే తలుపు తట్టబోతుందండి.
అంతేకాకుండా ఈ యొక్క 3 రోజుల్లో కూడా ఈ రాశి వారు చాలా మంచి ఉపాధ్యాయులుగా కూడా రాణిస్తారు. అంతేకాకుండా అకౌంట్స్, కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో కూడా వీరికి మంచి ఫలితాలైతే ఈ 3 రోజుల్లో రాబోతున్నాయండి. అంతేకాకుండా ఆభరణాలు అంటే బంగారు వస్తువులను కూడా వీరైతే కొనుగోలు చేయబోతున్నారు. ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలైతే ఎదురవబోతున్నాయని చెప్పుకోవచ్చు. అంటే ఎముకల సమస్యలు కానీ, లేదంటే చర్మ వ్యాధులు కానీ ఇలాంటివి కొంచెం చిన్నపాటి అనారోగ్య సమస్యలకైతే కొంచెం గురయ్యేటటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ రాశి వారికి శని భగవానుడు అధిపతిగా ఉన్నాడు కాబట్టి మీకు ఏదైనా కానీ కొంచెం మనసు బాగోలేకపోయినా లేదంటే ప్రతికూలమైనటువంటి సంఘటనలు ఈ 3 రోజుల్లో ఏదైనా ఒక్క నిమిషమైనా ఒక సెకన్ అయినా మీకు అనిపించితే వెంటనే మీరు శని భగవానుడి యొక్క అనుగ్రహం పొందేందుకు స్వామివారికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకోవడం కానీ లేదంటే వీలైతే ఈ ఉదయాన్నే అంటే రేపు 3 రోజుల్లో ఏదో ఒక రోజైనా సరే ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత శనీశ్వరుని యొక్క ఆలయాన్ని దర్శించి స్వామివారికి తైలాభిషేకం చేసుకోవడం ఇలాంటివి చేసుకోండి. అలాగే ఈ రాశి వారు చాలా నిజాయితీగా ఉంటారు కాబట్టి మీరు చేసేటటువంటి ప్రతి పని కూడా శని భగవానుడి యొక్క అనుగ్రహ వర్షాన్ని మీపై కురిపించేందుకు చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి తప్పకుండా మీరు చేసేటటువంటి పనులన్నీ కూడా మంచిగా అందరికీ కూడా అంటే నచ్చే విధంగా చేస్తారు. అయితే మీరు కొన్ని విషయాల్లో అంటే మీకు తెలియకుండానే కొన్ని విషయాలను ఏంటంటే అండి మీ ప్రమేయం లేకుండా కొన్ని నిర్ణయాలు జరిగిపోతూ ఉండడం ఇలాంటివి కొంచెం మీకు బాధ కలిగే విధంగా ఉంటుందన్నమాట. అంటే సరైనటువంటి సమయంలో సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో మీరు కొంచెం విఫలమవుతారనే చెప్పుకోవచ్చు. అయితే మీకు బుద్ధి బలం చాలా బావుంటుంది. అలాగే బంధుమిత్రులతో కలిసి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు కూడా ఈ 3 రోజుల్లో తీసుకోబోతున్నారు. కుటుంబ వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. తప్పకుండా ఆర్థిక పెరుగుదల కోసం లక్ష్మీ ధ్యానం అయితే తప్పకుండా చేసుకోండి. ఇక మీకు మంచి సమయం ఈ 3 రోజుల్లో మీ కలలు నిజమయ్యేటటువంటి సమయం. ఏకాగ్రతతో మీ పనులు మీరు ప్రారంభిస్తే మంచి ఫలితాలు, గొప్ప ఫలితాలైతే వస్తాయండి. ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది. వ్యాపారంలో గొప్ప లాభాలు కూడా ఉంటాయి. మీరు తీసుకునేటటువంటి ప్రతి నిర్ణయం కూడా విజయమవుతుందనే చెప్పుకోవాలి. అలాగే ఉద్యోగంలో కూడా మీరు చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా చక్కగా మీకు మంచి ఫలితాలనైతే తీసుకొచ్చేస్తాయి. అలాగే మీ పనులను సకాలంలో ప్రారంభించండి. అంతేకాకుండా విజయం సాధించేందుకు ఇది మొదటి మెట్టుగా మీరు భావించండి. అలాగే మీ ఉన్నత స్థితికి కొంతమంది వ్యక్తులు కారకులవుతారు. అలాగే ఆ వ్యక్తులు కూడా మీకు తెలిసినటువంటి వ్యక్తులు కావచ్చు, లేదంటే ఇంకా తెలియనటువంటి వ్యక్తుల ద్వారా అయినా కావచ్చు, కొన్ని సలహాలు లాంటివి ఇలా కొంతమంది వ్యక్తులైతే మీ ఉన్నత స్థితికి కారకులవుతారు. పెట్టుబడులు కూడా మీకు మంచి లాభాలను తెస్తాయండి ఈ 3 రోజుల్లో. ఆత్మీయుల యొక్క సలహాలు కూడా మీకు గొప్పగా సహాయపడతాయి. అనవసరమైనటువంటి వివాదాలకు కొంచెం దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. పరమేశ్వరుని ధ్యానిస్తూ ఉండండి. నవగ్రహారాధన చేసుకోండి. అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం అమ్మవారిని ప్రతినిత్యము కూడా చక్కగా ఉదయం, సాయంత్రం ధూపదీప నైవేద్యాలతో పూజిస్తూ ఉండడం వల్ల అన్ని విధాలుగా మీకైతే చాలా అనుకూలంగా, మంచిగా ఉంటుందనే చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క ఏకాగ్రతతో మీరు చేసేటటువంటి ప్రతి పనిని కూడా భగవంతుడిపై భారం పెట్టేసి మీ పనులను మీరు సకాలంలో చేసుకుంటూ ఉండండి. నవగ్రహ శ్లోకాలు చదువుకోవడం అస్సలు మర్చిపోకండి. ఈ విధమైనటువంటి మకర రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకున్నారు కదండి. మరి ఈ వివరణ మీకు నచ్చింది అనుకుంటున్నాను. తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.